హాయ్ అండి. అందరికీ నమస్కారం. మేషరాశి వారు ఈ వీడియో మీకోసం. ఇది సాధారణంగా రూపొందించబడింది కాదు. మీరిప్పుడు చూస్తున్న ఈ క్షణం మీ జీవితంలో ఒక కీలక మలుపు ప్రారంభమయ్యే సమయం. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఏ అక్షరంతో ప్రారంభమయ్యే మేషరాశి వారి పూర్తి భవిష్యత్తు పూర్తిగా బయటపడిపోతుంది. జాగ్రత్త! ఈ నెలలో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. మీరు ఇంతకాలం ఎదురుచూసిన మార్పు, మీరు అనుభవించిన బాధకు సమాధానం, ఈ అదృష్టాన్ని మేలుకొల్పే సమయం ఇదే. ఆ సమయం ఈ వీడియోలో నేను చెప్పబోయేది మీ కెరియర్, డబ్బు, ప్రేమ, కుటుంబం, ఆరోగ్యం, మీ జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేసే నిజాలు. ఈ వీడియోని చూస్తున్న సమయంలో ఎక్కడ ఉన్నా ఒక ప్రశాంతమైన చోట కూర్చోండి. మనసును శాంతంగా ఉంచుకోండి. ప్రతి మాటను శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఈ వీడియో చివరిలో చెప్పే విషయం మీ జీవితాన్ని మార్చగలిగే శక్తి కలిగి ఉంటుంది. మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. మీ సపోర్ట్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి, మీ రాశి వారికి చేరుతుంది. బెల్ ఐకాన్ని ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష ఫలితాలు మీరు ఎప్పటికీ మిస్ అవ్వరు. ఈ నెలలో మేషరాశి వారికి అత్యంతమైన కీలక సమయంగా మారబోతుంది. గ్రహాల సంచారం మీ మనసుపై, నిర్ణయాలపై, పరిస్థితులపై బలమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీరు చేసే ఆలోచనలు సాధారణంగా ఉండవు. కొంత గందరగోళం, కొంత ఆత్మ పరిశీలన, కొంత భయం కూడా కలగవచ్చు. అయితే ఇదే మీ జీవితాన్ని ముందుకు నడిపించే దశ. మీరు గతంలో తీసుకున్న నిర్ణయాల ఫలితాలు ఇప్పుడు మీ ముందుకు వస్తాయి. ఈ సమయంలో ఒక్కో నిర్ణయం తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. ఎవరి మాటలు వినాలో, ఎవరి మాటలు పట్టించుకోకూడదో గుర్తించాలి. గ్రహాల ప్రభావం వల్ల భావోద్వేగాలకు లోనవుతారు. అలాంటి సమయంలో హఠాత్తుగా స్పందించడం కాకుండా కొంత సమయం తీసుకొని నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఈ నెలలో మీ జీవితానికి పునాది వేయబోతున్నాయని గుర్తుంచుకోండి. ఉద్యోగం మరియు కెరీర్ పరిస్థితి. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా మీకు ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. అది ఒక కొత్త ఉద్యోగం కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, లేదా కొత్త బాధ్యతలు కావచ్చు. అయితే ఈ అవకాశాన్ని గుర్తించడంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు అది చిన్నదిగా కనిపించిన భవిష్యత్తులో అది పెద్ద మార్పుకు దారితీస్తుంది. ఈ సమయంలో మీ పనిలో శ్రద్ధ పెంచాలి. ఆలస్యం చేయకుండా అప్పగించిన పనులన్నీ పూర్తి చేయాలి. మీ పనితీరుపై అధికారులు గమనించే అవకాశం ఉంది. సహచరులతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలి. ఎవరి మీద ఆధారపడకుండా మీ పనిని మీరు పూర్తి చేసే అలవాటు చేసుకోవాలి. కొంతమంది ఈ రాశివారు ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ నెల రోజులు మీకు నిర్ణయానికి సరైన సూచనలు ఇస్తాయి. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే అన్ని విషయాలు పరిశీలించి ముందుకు వెళ్ళాలి. ఆర్థిక పరిస్థితి మరియు ధన ప్రవాహం. ఈ సమయంలో ఈ రాశివారికి డబ్బు విషయాల్లో కొన్ని ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఈ మే నెలలో అనుకోని ధన ప్రవాహం రావచ్చు. మీరు ఇంతకాలంగా ఎదురుచూస్తున్న బాకీలు తిరిగి రావచ్చు. పాత పెట్టుబడుల నుండి లాభం వచ్చే అవకాశం ఉంది. అయితే డబ్బు వచ్చినంత మాత్రాన ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో మీరు ఖర్చులను నియంత్రించాలి. అవసరం లేని విషయాలపై డబ్బు ఖర్చు చేయకూడదు. కుటుంబ అవసరాలు, భవిష్యత్తు భద్రతను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి. కొంతమంది రాశివారు కొత్త పెట్టుబడుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ నెల రోజులు పెద్ద పెట్టుబడులకు సరైన సమయం కాదు. తొందరపడి పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలు కలగవచ్చు. అందువలన కొంతకాలం వేచి చూసి తర్వాత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. డబ్బు విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే
ఈ కాలం లాభదాయకంగా మారుతుంది. ప్రేమ మరియు సంబంధాల పరిస్థితి ఈ రాశి వారికి ఈ రోజులు భావోద్వేగపరంగా చాలా ముఖ్యమైనవి. మీరు ప్రేమలో ఉన్నవారైతే మీ సంబంధంలో కొన్ని మార్పులు వస్తాయి. మీ హృదయంలో ఉన్న వ్యక్తి మీ విలువను అర్థం చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇది వెంటనే జరగదు. కొంత సమయం, సహనం అవసరం. ఈ సమయంలో చిన్న విషయాలపై గొడవలు రావచ్చు. మీ మాటలు కాస్త గట్టిగా ఉంటే ఎదుటివారికి బాధ కలిగించవచ్చు. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అర్థం చేసుకునే స్వభావాన్ని పెంచుకోవాలి. వివాహితుల విషయంలో కూడా కొన్ని అపార్థాలు రావచ్చు. అయితే మీరు మౌనం పాటిస్తే పరిస్థితులు త్వరగా సర్దుకుంటాయి. మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు నిజాయితీగా ఉండాలి. కొంతమంది రాశివారికి పాత ప్రేమ మళ్ళీ గుర్తుకు రావచ్చు, లేదా పాత వ్యక్తి మీ జీవితంలోకి తిరిగి రావచ్చు. ఈ సందర్భంలో మీరు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. గతాన్ని గుర్తు చేసుకొని ముందుకు వెళ్ళాలా లేదా అనేది మీరు నిర్ణయించుకోవాలి. కుటుంబ జీవితం మరియు గృహ వాతావరణం మీకు ఈ నెల రోజులు కుటుంబపరంగా కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ చివరికి శాంతి స్థిరపడే సూచనలు ఉన్నాయి. ఇంట్లో చిన్న చిన్న విషయాలపై వాదనలు రావచ్చు. ముఖ్యంగా పెద్దలతో అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. ఈ సమయంలో మీరు సహనం పాటించడం చాలా అవసరం. ఎదుటివారి మాటలను పూర్తిగా వినాలి. వెంటనే స్పందించకుండా కొంత సమయం తీసుకొని మాట్లాడాలి. మీ మాటలు మృదువుగా ఉంటే పరిస్థితులు త్వరగా సర్దుకుంటాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై కూడా మీరు దృష్టి పెట్టాలి. ఎవరికైనా చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. వారిని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి వాతావరణం సానుకూలంగా ఉండేలా మీరు ప్రయత్నించాలి. పూజలు చేయటం, శాంతి వాతావరణం కల్పించడం ద్వారా కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. ఈ కాలం చివరికి కుటుంబ బంధాలు మరింత బలోపేతం చేస్తాయి. మీరు చూపించే సహనం, ప్రేమ, అర్థం చేసుకునే స్వభావం మీ కుటుంబాన్ని ఒకటిగా ఉంచుతుంది. మానసిక స్థితి మరియు ఆలోచనల ప్రభావం ఈ కాలంలో ఈ రాశివారి మానసిక స్థితి చాలా మార్పులకు లోనవుతుంది. ఒక క్షణం మీరు ధైర్యంగా అనిపిస్తే మరొక క్షణం సందేహాలు, ఆందోళనలు కలగవచ్చు. ఇది బలహీనత కాదు, ఇది అంతర్గత మార్పు ప్రారంభం. మీ మనసు మీకు కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తుంది. మీరు ఇప్పటివరకు పట్టించుకోని విషయాలు ఇప్పుడు మీ ఆలోచనలోకి వస్తాయి. ఈ సమయంలో ఒంటరిగా ఉండాలని అనిపించవచ్చు. గతంలో జరిగిన సంఘటనలు మళ్ళీ గుర్తుకు రావచ్చు. కొన్నిసార్లు మీరు తీసుకున్న నిర్ణయాలపై మీకు మీరే ప్రశ్నించుకోవచ్చు. కానీ ఈ ఆలోచనలు మిమ్మల్ని కిందికి లాగడానికి కాదు, మీకు స్పష్టత ఇవ్వడానికి వచ్చాయి. ధ్యానం చేయడం, ప్రశాంతమైన వాతావరణంలో ఉండటం, మంచి మాటలు వినడం మీ మానసిక స్థితిని బలపరుస్తాయి. మీరు మీపై నమ్మకం పెంచుకుంటే ఈ దశ మీకు ఒక కొత్త దారిని చూపిస్తుంది. ప్రమాద సూచనలు మరియు జాగ్రత్తలు. మీరు చేసే చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద సమస్యకు దారితీసే అవకాశం ఉంది. ముఖ్యంగా వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. వేగం పెంచకండి. ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేయకండి. ఈ సమయంలో మీ మాటల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. మీరు అనుకోకుండా చెప్పిన మాటలు ఇతరులకు బాధ కలిగించవచ్చు. ఆ తర్వాత మీరు ఎంత సరిదిద్దినా ఆ మాటల ప్రభావమే మనసులో ఉండిపోతుంది. అలాగే కొత్త పరిచయాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మీదైనా వెంటనే నమ్మకం పెట్టుకోవడం మంచిది కాదు. ముఖ్యమైన విషయాలను అందరితోనూ పంచుకోవద్దు. మీ ఆరోగ్యం విషయంలో కూడా నిర్లక్ష్యం చేయకండి. చిన్న సమస్యలు వచ్చినా వెంటనే పట్టించుకోవాలి. మీరు జాగ్రత్తగా ఉంటే పెద్ద సమస్యలను సులభంగా తప్పించుకోవచ్చు. వ్యాపారం మరియు ఆర్థిక కార్యకలాపాలు. వ్యాపారం చేసే రాశివారికి ఈ కాలం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఒకవైపు కొత్త అవకాశాలు వస్తాయి, మరొక వైపు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. కొత్త డీల్స్, కొత్త పరిచయాలు మీకు లాభం తీసుకురావచ్చు. కానీ ప్రతి ఆఫర్ నిజాయితీగా ఉంటుందనే నమ్మకం పెట్టుకోకండి. ఈ సమయంలో మీరు చేసే ప్రతి ఒప్పందాన్ని పూర్తిగా పరిశీలించాలి. పత్రాలు చదవకుండా సంతకాలు చేయకండి. ఇతరుల మాటలపై పూర్తిగా ఆధారపడకుండా మీ సొంత నిర్ణయాన్ని తీసుకోవాలి. కొన్ని వ్యాపారాల్లో ఆలస్యం జరుగుతుంది. ఇది మీకు నిరాశ కలిగించవచ్చు, కానీ ఇది తాత్కాలికం మాత్రమే. మీరు ఓపికగా ఉంటే తర్వాత మంచి ఫలితాలు వస్తాయి. కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే మీరు కొన్ని రోజులు కాస్త వేచి చూడటం మంచిది. మీకు సరైన సమయం త్వరలోనే వస్తుంది.
ప్రస్తుతం ఉన్న పనులను సరిగ్గా నిర్వహించడంపై దృష్టి పెట్టాలి. దృష్టి దోషం మరియు నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఈ కాలంలో ఈ రాశి వారికి ఇతరుల దృష్టికి గురయ్యే అవకాశం ఉంది. మీరు సాధించిన విజయాలు, మీ ఎదుగుదలను చూసి కొందరికి మీపై అసూయ కలగవచ్చు. ఈ అసూయ నెగిటివ్ ఎనర్జీగా మీపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మీరు చేస్తున్న పనులు ఒక్కసారిగా ఆగిపోవటం, చిన్న చిన్న అడ్డంకులు రావటం, కారణం లేకుండా ఒత్తిడి పెరగటం వంటి పరిస్థితులు కనిపిస్తాయి. అది దృష్టి దోషం ప్రభావం కావచ్చు. ఈ సమయంలో మీరు ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలి. ఇంట్లో దీపం వెలిగించడం, ప్రార్థనలు చేయటం, శుభ ఆలోచనలు కలిగి ఉండటం ద్వారా ఈ ప్రభావాన్ని తగ్గించవచ్చు. అలాగే మీ విజయాలను అందరితోనూ పంచుకోవడం తగ్గించాలి. మీ ప్రణాళికలు, మీ లక్ష్యాలు ప్రతి ఒక్కరితోనూ చెప్పకండి. మీరు ఎంత నిశ్శబ్దంగా ఉంటారో అంతగా మీరు రక్షింపబడతారు. మీ మనసు బలంగా ఉంటే ఏ నెగిటివ్ ఎనర్జీ కూడా మీపై ప్రభావం చూపలేకపోతుంది. ఆధ్యాత్మిక మార్గం మరియు దైవానుగ్రహం మీకు ఈ నెలలో ఈ రాశి వారికి ఆధ్యాత్మికంగా ఎంతో ముఖ్యమైనవి. మీరు ఎంతగా దేవుడి దగ్గరికి వెళ్తే అంతగా మీ జీవితంలో ప్రశాంతత వస్తుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు సమాధానం బయట కాకుండా మీలోనే ఉందని మీరు గ్రహిస్తారు. ఈ సమయంలో దేవాలయ దర్శనం చేయటం, మంత్రజపం, ఇలా పూజలు చేయటం మీకు శాంతినిస్తుంది. మీరు మీ ఆలోచనలను శుభంగా ఉంచితే మీ జీవితంలో మంచి మార్పులు ప్రారంభమవుతాయి. మీరు అనుభవిస్తున్న కష్టాలు యాదృచ్ఛికం కాదండి. అవి మిమ్మల్ని బలంగా మార్చడానికి వచ్చిన పరీక్షలు. మీరు ఈ పరీక్షలను దాటితే మీకు మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి. దైవంపై విశ్వాసం పెంచుకోవాలి. మీరు చేసే ప్రతి పని ముందు ఒక చిన్న ప్రార్థన చేయండి. అదే మీకు దారిని చూపిస్తుంది. కాలం చివరికి మీరు ఒక కొత్త ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. దైవానుగ్రహం మీకు తోడుగా ఉంటే మీరు ఎలాంటి సమస్యనైనా అధిగమించగలుగుతారు. విజయ సూచనలు మరియు ఫలితాల ప్రారంభం ఈ నెల రోజుల్లో, ముఖ్యంగా ఈ నెల చివరిలో మీకు ఒక మలుపు లాంటి రోజు అవుతుంది. మీరు ఇంతకాలంగా పెట్టిన కష్టం, మీరు చేసిన శ్రమ, మీరు ఎదుర్కొన్న నిరాశ, ఇవన్నీ ఒక్కసారిగా ఫలితంగా కనిపించే సమయం ఇది. కొంతమందికి ఇది చిన్న విజయం రూపంలో కనిపించవచ్చు. మరికొందరికి ఇది పెద్ద అవకాశ రూపంలో రావచ్చు. మీరు గతంలో వదిలేసిన ఒక పని మళ్ళీ మీ ముందుకు వస్తుంది. ఈసారి మీరు దాన్ని సరిగ్గా నిర్వహిస్తే అది మీ జీవితాన్ని ముందుకు నడిపించే మెట్లుగా మారుతుంది. మీపై ఇతరుల విశ్వాసం పెరుగుతుంది. మీరు చేసే పనిని గుర్తించి ప్రశంసించేవారు పెరుగుతారు. అయితే ఈ విజయాన్ని చూసి అహంకారం పెంచుకోకండి. మీరు ఎంత వినయంగా ఉంటే అంతగా ఈ విజయాలు నిలకడగా ఉంటాయి. ఈరోజు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తు దిశను నిర్ణయిస్తాయి. గతాన్ని వదిలి ముందుకు సాగడం. ఈ రాశివారు చాలా విషయాలను హృదయంలో దాచుకుని ముందుకు సాగుతుంటారు. గతంలో జరిగిన సంఘటనలు, బాధలు, మోసాలు, నిరాశలు మీ మనసులో ఇంకా ఉండే అవకాశం ఉంది. ఈ కాలంలో ఆ జ్ఞాపకాలు మళ్ళీ మీకు గుర్తుకు వస్తాయి. కానీ ఈసారి మీరు ఆ జ్ఞాపకాల్లో వాటిలో మునిగిపోవడం కోసం కాదు, వాటి నుండి బయటపడడం కోసం ఈ దశ వచ్చింది. మీరు గతాన్ని పట్టుకొని ఉంటే భవిష్యత్తు ముందుకు సాగదు. ఈ నెల రోజులు మీకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తాయి. ఇప్పుడు మీరు వదిలేయాలి, క్షమించాలి, ముందుకు సాగాలి. మీకు నష్టం చేసిన వారిని క్షమించడం అంటే వారి తప్పులను ఒప్పుకోవడం కాదు, మీ మనసును విముక్తి చేయడం. మీరు మీపై నమ్మకం పెట్టుకొని ముందుకు అడుగులు వేస్తే కొత్త అవకాశాలు మీకు జీవితంలోకి వస్తాయి. ఇదొక కొత్త ప్రారంభానికి సంకేతం. కోప నియంత్రణ మరియు స్వభావ మార్పు. ఈ రాశి వారికి సహజంగా కోపం ఎక్కువగానే ఉంటుంది. ఈ కాలంలో ఆ కోపం మరింతగా బయటపడే అవకాశం ఉంది. చిన్న విషయాలపై కూడా మీరు త్వరగా స్పందించవచ్చు. అయితే ఈ నెల రోజులు మీకు పరీక్షలా ఉంటాయి. మీరు మీ కోపాన్ని ఎలా నియంత్రించుకోగలుగుతారో అదే మీ విజయాన్ని నిర్ణయిస్తుంది. మీరు
కోపంలో మాట్లాడితే మీకు దగ్గరైన వారు కూడా దూరమయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి మాట్లాడిన మాట తిరిగి తీసుకోలేం. అందుకే మాట్లాడే ముందు ఒక క్షణం ఆలోచించడం చాలా ముఖ్యం. మీరు ప్రశాంతంగా ఉండటం నేర్చుకుంటే మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. మీరు తీసుకునే నిర్ణయాలు సరైనవిగా ఉంటాయి. ధ్యానం, ప్రార్థన, నిశ్శబ్దం ఇవి మీకు సహాయపడతాయి. కోపాన్ని శక్తిగా మార్చి దాన్ని మీ లక్ష్యాల వైపు మళ్లించగలిగితే మీరు సాధించలేనిది ఏమీ ఉండదు. పాత వ్యక్తులు తిరిగి రావటం ఈ కాలంలో ఈ రాశివారి జీవితంలో ఒక పాత వ్యక్తి మళ్ళీ ప్రవేశించే అవకాశం ఉంది. అది ఒక పాత స్నేహితుడు కావచ్చు, పాత ప్రేమ కావచ్చు, లేదా మీకు సంబంధం ఉన్న ఎవరైనా వ్యక్తి కావచ్చు. ఈ వ్యక్తి రావటం వెనుక ఒక కారణం ఉంటుంది. అది మీకు ఒక పాఠం నేర్పడానికి కావచ్చు, లేదా మీ జీవితంలో ఒక అసంపూర్ణమైన అధ్యాయం ముగించడానికి కావచ్చు. మీరు ఈ వ్యక్తిని ఎలా స్వీకరిస్తారు అనేది చాలా ముఖ్యమైన విషయం. గతంలో జరిగిన విషయాలను గుర్తు చేసుకొని అదే తప్పులను మళ్ళీ చేయకూడదు. మీరు ఆలోచించి నిర్ణయించుకోవాలి. కొన్నిసార్లు సంబంధాలు తిరిగి ప్రారంభమవుతాయి, మరికొన్ని సంబంధాలు పూర్తిగా ముగుస్తాయి. ఈ నిర్ణయం తీసుకునే సమయంలో మీ భావోద్వేగాలు, మీ బుద్ధిని వినాలి. అప్పుడు మాత్రమే మీరు సరైన దారిలో ముందుకు సాగగలుగుతారు. పెట్టుబడులు మరియు ఆర్థిక నిర్ణయాలు. ఈ నెల రోజుల్లో పెట్టుబడుల విషయంలో మీరు జాగ్రత్త. అవసరమైన కాలం. కొత్తగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాలని అనిపించవచ్చు. కొంతమంది మీకు మంచి లాభాలు వస్తాయని చెప్పి ప్రలోభ పెట్టవచ్చు. ఈ సమయంలో తొందరపడి తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో నష్టాలకు దారితీసే అవకాశం ఉంది. అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ దగ్గర ఉన్న డబ్బును రక్షించుకోవడం ఈ సమయంలో ముఖ్యం. అవసరమైన ఖర్చులు మాత్రమే చేయాలి. అనవసర ఖర్చులను తగ్గించాలి. మీకు కొత్త పెట్టుబడి అవకాశం వచ్చినప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. నమ్మకమైన వ్యక్తులతో చర్చించి తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలి. ఈ నెల రోజులు మీరు ఆర్థికంగా కాస్త కంట్రోల్లో ఉంటే తర్వాత వచ్చే రోజుల్లో మీకు మంచి అవకాశాలు వస్తాయి. ఓపికగా ఉండటం మీకు లాభాన్ని తీసుకువస్తుంది. లక్ష్యాలు మరియు దిశానిర్దేశం. ఈ కాలంలో ఈ రాశివారికి తమ లక్ష్యాలపై ఒక కొత్త స్పష్టత కలుగుతుంది. ఇంతకాలం మీరు ఏ దిశలో వెళ్ళాలో తెలియక కొంత గందరగోళంలో ఉండి ఉండవచ్చు. కానీ ఈ నెల రోజులు మీకు మీ మార్గం ఏమిటో తెలియజేస్తాయి. మీరు గతంలో పెట్టుకున్న లక్ష్యాలు కొన్ని మారిపోయి ఉండవచ్చు. ఇప్పుడు మీరు నిజంగా చేయాలనుకునేది ఏమిటో, మీకు సంతోషం ఇచ్చేది ఏమిటో ఆలోచించే సమయం. ఈ సమయంలో మీరు మీ ప్రాధాన్యతలను సరిచేసుకోవాలి. ఏ పని ముందుగా చేయాలి, ఏది తర్వాత చేయాలి అన్నదానిపై స్పష్టత రావాలి. చిన్న లక్ష్యాలను ఏర్పాటు చేసి ఒక్కొక్కటిగా సాధించడానికి ప్రయత్నించాలి. మీరు దృష్టి చెదరనివ్వకుండా మీ లక్ష్యాలపై కేంద్రీకరించగలిగితే ఈ కాలం మీకు విజయానికి బలమైన పునాది వేస్తుంది. మీలో ఉన్న శక్తిని సరిగ్గా ఉపయోగిస్తే మీరు ఊహించని స్థాయికి ఎదగలుగుతారు. స్నేహితులు మరియు పరిచయాలు. ఈ రాశివారు తమ జీవితంలో ఉన్న నిజమైన స్నేహితులు ఎవరో తెలుసుకునే ఉంటుంది. కొన్ని పరిచయాలు మీకు దూరమవుతాయి, మరికొన్ని కొత్త సంబంధాలు ఏర్పడతాయి. మీకు సహాయం చేసేవారు ఎవరో కేవలం మాటలతోనే ఉండేవారు ఎవరో స్పష్టంగా తెలుస్తుంది. ఇది కొన్నిసార్లు బాధ కలిగించవచ్చు, కానీ ఇది మీకు అవసరమైన మార్పు. కొత్తగా కలిసే వ్యక్తుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరిని వెంటనే నమ్మేయకండి. సమయం తీసుకొని వారి స్వభావాన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. నిజమైన స్నేహితులను మీరు కాపాడుకోవాలి. వారి విలువలను గుర్తించాలి. మీరు వారికి చూపే నమ్మకం, ప్రేమ మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈ కాలం చివరికి మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి ఒక స్పష్టమైన అవగాహన పొందుతారు. ఆరోగ్యం మరియు శరీర స్థితి. ఈ నెల రోజుల్లో మీరు మీ ఆరోగ్యం విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. మీరు పని ఒత్తిడిలో లేదా ఆలోచనల్లో మునిగిపోయి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. నిద్ర సరిపడా తీసుకోకపోతే శరీరం అలసటకు లోనవుతుంది. తలనొప్పి, ఒత్తిడి, నరాల బలహీనత వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి మీరు విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆహారం కూడా సమయానికి తీసుకోవాలి. బయట ఆహారం తగ్గించి ఇంటి ఆహారం తీసుకోవడం మంచిది. నీరు ఎక్కువగా త్రాగాలి.
మీరు రోజుకి కొంత సమయం శరీరానికి కేటాయిస్తే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చిన్న వ్యాయామం, నడక లేదా యోగా చేయడం ద్వారా మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు, శక్తివంతంగా ఉండగలుగుతారు. మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మిగతా అన్ని విషయాల్లో మీరు సక్సెస్ అవుతారు. రహస్యాలు మరియు దాచిన విషయాలు బయటపడటం. ఈ కాలంలో ఈ రాశివారి జీవితంలో కొన్ని దాచిన విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఇది ప్రేమకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేదా మీ చుట్టూ ఉన్న వారి గురించి కావచ్చు. మీరు ఎంతకాలం నమ్మిన వ్యక్తి గురించి కొత్త నిజాలు బయటపడవచ్చు. కొంతమంది మీకు తెలియకుండా చేస్తున్న పనులు ఇప్పుడు మీకు తెలిసే అవకాశం ఉంది. ఈ విషయాలు మొదట మీకు షాక్ అవ్వచ్చు, కానీ ఇది మీకు ఒక నిజమైన అవగాహన ఇస్తుంది. మీరు ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలో, ఎవరి నుండి దూరంగా ఉండాలో తెలుసుకుంటారు. ఈ సమయంలో మీరు భావోద్వేగాలకు లోనవ్వకుండా శాంతంగా ఆలోచించాలి. నిజాలను అంగీకరించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి. కొన్ని నిజాలు బాధాకరంగా ఉన్నప్పటికీ అవి మీ భవిష్యత్తును రక్షించడానికి అవసరమైనవే. ఈ దశ తర్వాత మీరు మరింత జాగ్రత్తగా, బలంగా మారుతారు. జీవిత మార్పు మరియు కొత్త ప్రారంభం. ఈ నెల రోజుల్లో ఈ రాశి వారికి ఒక గొప్ప మార్పుకు సంకేతం. మీరు ఎంతకాలం ఎదుర్కొన్న కష్టాలు, మీరు అనుభవించిన బాధలు, ఇవన్నీ ఇప్పుడు ఒక ముగింపు దశకు చేరుకుంటాయి. ఇది ఒక కొత్త దశ ప్రారంభం. మీరు కొత్త అవకాశాలు నిర్మించుకునే అవకాశం ఉంది. మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు ఎంచుకునే దారి, ఇవన్నీ మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మీరు మీపై నమ్మకం పెట్టుకుంటే మీరు ఏదైనా సాధించగలుగుతారు. ఈ కాలం మీలో ఉన్న నిజమైన శక్తిని బయటికి తీసుకువస్తుంది. మీరు ధైర్యంగా ముందుకు అడుగులు వేయాలి. గతాన్ని వదిలి భవిష్యత్తును ఆహ్వానించాలి. మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా మీ విజయానికి దారితీస్తుంది. ఈ నెల రోజుల్లో మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. మీరు ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీరు ఒక నూతన స్థాయికి చేరుకుంటారు. ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం. మీ ముందు మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ధైర్యంగా నడిస్తే విజయం మీదే అవుతుంది. ఈ రాశి వారికి ఈ వీడియోలో ఉన్న ప్రతి మాట మీ జీవితాన్ని ఒక దిశను చూపించడానికే. మీరు ఎంతకాలం కష్టాలు, మీరు అనుభవించిన బాధలు అన్నీ వృధా కాలేదు. మీ జీవితాన్ని మార్చే రోజులుగా నిలిచిపోతాయి. మీరు ఒక నిర్ణయం తీసుకుంటే భయంతో వెనక్కి తగ్గాలా, లేక ధైర్యంగా ముందుకు అడుగులు వేయాలా గుర్తుంచుకోండి. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మీరు నమ్మితే, మీరు కష్టపడితే, మీరు మార్పును అంగీకరిస్తే మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని, ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. చివరగా ఒక ముఖ్యమైన విషయం, మీరు ఈ వీడియోని చూసిన తర్వాత 1 నిమిషం ప్రశాంతంగా కూర్చోండి. మీ మనసులో ఒక సంకల్పం పెట్టుకోండి. నేను మారుతాను, నా జీవితాన్ని మార్చుకుంటాను. ఆ సంకల్పమే మీ విజయానికి మొదటి అడుగు. మీ సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆనందం, మీరు సుఖశాంతులతో వర్ధిల్లాలని, ఆ సంతోషి మాత కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.